మాక్సిమం 5 ఎకరాలు. అక్కడ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ చేస్తే ఎకరానికి 5,000 మంది, స్టాండింగ్ పొజిషన్ ఉంటే ఎకరానికి 10,000 మంది పడతారు. దీన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకోండి ఎన్ని ఎకరాల సభ జరిగితే ఎంతమంది వస్తారు. అంతకు మించి ఎవరో రావాలి అంటే ఒక ఎకరం 10,000 మంది దాటి నిల్చోవాలంటే ఒకటి భుజాల మీద ఒకటికి కూర్చోవాలి. మరి దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి, ఈ ఫోటో బట్టి లెక్కేసుకోండి. మనం అతిశయోక్తులు వెళ్ళటం కన్నా వాస్తవాలు చెప్తే ప్రజలు నమ్మాలి. ఎస్, సిద్ధం సభకి సక్సెస్ అయింది, మా సభకి అశేష జనాలు వచ్చారు, తప్పులే. కానీ 15 లక్షలు 20 లక్షలు, ఒకడేమో 18 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయిపోయినట్టు, ఇంకోడేమో సోషల్ మీడియా 33 కిలోమీటర్ల మేర అయిపోయినట్టు. ఇంత డెవలప్మెంట్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చిన్న మాట చెప్తా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమూహంతో జరిగిన 2 భారీ సభలు, ఒకటి కాపునాడు, 2 ప్రజారాజ్యం ఆవిర్భావ సభ తిరుపతి. ఈ 2 దాటి జనాభా ఏ సభకు వచ్చిందో మీరు చెప్పండి, దాన్ని బీటౌట్ చేస్తాను. నేను ఛాలెంజ్ చేసి మాట్లాడతాను. జనాభా రావటం అంటే, స్వచ్ఛందంగా రావటం అంటే అది ప్రజారాజ్యం ఆవిర్భావ సభకు రావటము, కాపునాడు సభకు రావటం. సరే, వైసీపీ వాళ్ళు ఎట్లా తీసుకొచ్చారో రేపు తెలుగుదేశం వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు, ఇదంతా మాట్లాడుకోవడం అవసరం. ఎందుకంటే జనాలు వస్తాం కాదు, ఓట్లు వేయించుకోవటం ఇక్కడ ప్రధానం, జనాల ఆశీర్వాదం తీసుకోవడం ప్రధానం. మా పొత్తు మేము ఆ ప్రజాశీర్వాదం ఏ రకంగా తీసుకోవాలా, 2014కి 2024 ఉన్న డిఫరెన్స్ ఏంటి, మేము ఏం చేయబోతాం ప్రజలకు చెప్పి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు మేము బహిరంగ సభలు పెట్టేది కూడా వాళ్ళు 5 లక్షలు వస్తే 15 లక్షలు చెప్పారు కాబట్టి, వాళ్ళు 15 లక్షలు చెప్పారు కాబట్టి మనం 20 లక్షలు తేవాలి. ఇటువంటి పోటీ కాదు. మా పోటీ ఏంటంటే 175/175లో తెచ్చుకున్న 151లోంచి ఎన్ని స్థానాలు వాళ్ళు మైనస్ చేయాలి, అది మా టార్గెట్. రైట్.